మెస్సయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానము అనే చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని చదువుకున్నారా? అన్నట్టు ఈ దినము విశ్రాంతి దినం. ఎంతమందికి విశ్రాంతి దినం అనేది జ్ఞాపకం ఉన్నది? ఎంతమంది ప్రజలు మీలో దేవునికి రావాలన్న ఆశ, తృష్ణ, కోరిక కలిగి మీరు ఉన్నారు అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను కనుక ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి రావడానికి వేగిరిమే రండి. ఆయన వాక్యాన్ని వినండి, గ్రహించండి, హృదయమందు సంతోషించి ఆనందించి రక్షణ అనుభవంలోకి నడిపించబడాలన్నదే మరి దేవుని చిత్తమై ఉన్నది. అలాగే మరి నా ఆశ ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి రావాలని ఉంది కనుక ఈ దినము ప్రభురాత్రి వల్ల ఇది ప్రభు వల్ల శిష్యులు మరి పొంది ఉన్నారు. అలాగే ఈ దినం మనం కూడా ప్రభురాత్రి వాళ్ళలో మనం చేయి వేయటం అది గొప్ప భాగ్యము, దేవుని వరము, దయ, ఆయన కృప సంకల్పము గనక ప్రతి ఒక్కరును దేవుని సన్నిధికి రావాలని ప్రభు వాళ్ళలో చెయ్యేసి మన యొక్క తెలిసి తెలియని తప్పుదములు మరి క్షమించబడాలని, విడిపించబడాలని నేను కోరుకుంటున్నాను. శరీరంలో బలహీనత ఉంటే కూడా మనకు స్వస్థత కలుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి రండి. అలాగే ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మ చక్కటి కార్యక్రమంలో మీరు ఎదురు చూస్తున్నారు. వాగ్దానాన్ని చదువుకుందాం. దేవుడు ఏ వాగ్దానం ఇవ్వబోతున్నాడని మీరు ఎదురు చూస్తున్నారు. నేను చదువుతున్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలిన వారును ప్రభు కార్యాభివృద్ధి అందును ఎన్నటికి ఆసక్తులై ఉండడు. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదు అని అంటున్నాడు. అంటే నీవు దేవుని విషయంలో ఏ ప్రయాస పడతా ఉన్నావో నీ శ్రమ ఏంటో దేవుడు చూస్తున్నాడు కనుకనే దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? ప్రభువునందు నీ ప్రయాస వ్యర్థం కాదు. నువ్వు దేవుని యందు ఉండి, దేవునితో ఉండి, దేవునిలో నడుస్తూ నువ్వు ఏ పనంటే పనుకో, ఏ ప్రయాస అయితే పడు, అది నీతియుక్తంగా ఉండాలి. గనుక అప్పుడు నీ ప్రయాస వ్యర్థం కాదు, నీ కష్టం వ్యర్థం కాదు, నీ ఆలోచనలు వ్యర్థం కాదు, అలాగే నువ్వు ఏ పని చేసినప్పటికీ కూడా అది వ్యర్థం కాదని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఈ దినం దేవుడు ఇచ్చిన పిలుపును బట్టి, దేవుడు చూపించిన దర్శనమును బట్టి నా మట్టుకు జ్ఞానము లేనప్పటికీ కూడా నేను ఏం చేస్తున్నానంటే మీ అందరికీ వాగ్దానాన్ని దేవుని పేరట అందించాలని ప్రయాసపడతా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రభువునందు ఈ ప్రయాస వ్యర్థం కాదు, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదని వాగ్దానం చేస్తున్నారు కనుక ప్రతి ఒక్కరూ ధైర్యం తెచ్చుకోండి. దేవుని పనిలో, దేవుని సేవలో, దేవునిలో ఉండి మీరు ముందుకు సాగాలని కోరుకుంటూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానము ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదంటున్న ప్రభు, ఎంతమంది ప్రజలు నీలో ఉండి, నీతో ఉండి ప్రయాస పెడతా ఉన్నారో ప్రతి ఒక్కరి ప్రయాస జరిగించమని, వ్యర్థం కాకుండా నీకు వాగ్దానించమని, వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. దినం విశ్రాంతి దినం ఎక్కడెక్కడైతే ఆరాధనలు జరుగుతున్నాయో నాయనా, నేను స్తుతిస్తున్నారు, ఘనపరుస్తున్నారు, మహిపరుస్తున్నారు ప్రభా. ప్రతి స్థలంలోను, ప్రతి ఆవరణలో నీ ఆత్మను ఉంచి నా తండ్రి క్షేమంగా, క్రమంగా, మర్యాదగా జరిగించమని ప్రార్థిస్తున్నాను. సేవకులను బహుబలంగా వాడుకోండి, నీ ఆత్మ చేత వాడుకోండి మన ప్రభా ప్రార్థిస్తున్న. విశ్వాసం ఉజ్జీవింపజేసిన తండ్రి అయా, వారి ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకునేటట్టు కృపణను గ్రహించిన సిద్ధపాటు ప్రతి బిడ్డకి దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభా, ఈ ఉదయాన్నే ప్రార్థిస్తున్నాం ప్రభా, ఎంతమంది ప్రజలు రోగులుంటే స్వస్థపరచమని నాయన, ఆయా ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, అప్పులు, శోధనలు, పోరాటాలు ఈ మధ్య ఎంతమంది అయితే ప్రజలు ఉన్నారు అందరి జీవితాల్లో నా తండ్రి నీ కృపనుంచమని, దయనుంచమని ప్రార్థిస్తూ, అలాగే ప్రభా నీ చిత్తం ప్రతి ఒక్కరి పట్ల జరిగించమని ప్రార్థిస్తూ, మహిమంతమని ప్రార్థిస్తూ అలాగే ప్రభా నా తండ్రి ఇద్దరు పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ జరిపించుకునే ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని దయచేయమని, మణిపూర్ రాష్ట్రాన్ని, ఇజ్రాయెల్ దేశాన్ని కాచి కాపాడమని, భారతదేశాన్ని కాచి కాపాడమని, సరిహద్దులో నెమ్మదిని దయచేయమని ఈ దినం ప్రభా నీ బిడ్డలు చేయి ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, రాకపోకలు సమస్తంలో మీరే తోడండి, మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాము పరమ తండ్రి.
ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమందిరుడా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలచారు. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.